ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన కర్నూలు నుంచి టువర్డ్స్ కడప వెళ్తున్నప్పుడు ఓర్వకల్ అనే ఏరియా వస్తుంది. అక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అలానే సూరత్ చెన్నై హైవే గురించి కూడా తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేసాను ఉంటారు. పదండి బ్లాగ్లో వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే చాలా బ్యూటిఫుల్ విజువల్స్ని చూడబోతున్నాం. ఎగ్జాక్ట్గా ఎక్కడంటే మన కర్నూలు దాటిన తర్వాత మన సూరత్ చెన్నై ఎక్స్ప్రెస్ హైవే ఉంది కదా. ఈ సూరత్ చెన్నై ఎక్స్ప్రెస్ హైవే అనేది ఎలా ఉంటుందంటే సగం 4 లేన్ ఉంటుంది, సగం 6 లేన్ ఉంటుంది, అండ్ కొన్ని చోట్ల ఇంకా బ్రాడ్గా 8 లేన్ కూడా ఉంటుంది. సో 8 లేన్ అనేది సర్వీస్ రోడ్స్ లేదా స్లిప్ రోడ్స్ వస్తాయి కదా, ఆ ప్లేస్లో ఉంటుంది. అండ్ రిమైనింగ్ ప్లేస్లో మ్యాక్సిమం 6 లేన్ అండ్ కొన్ని చోట్ల 4 లేన్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే 4 లేన్ రోడ్ అనమాట. మన కర్నూలు నుంచి ఇటు కడప వైపు ట్రాఫిక్ కొంచెం తక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే దీన్ని 4 లేన్గా వదిలేస్తున్నారు. సో ఇప్పుడు మనం కర్నూలు దాటిన తర్వాత టువర్డ్స్ మన కడప వైపు వెళ్తున్నప్పుడు మనకి ఈ రోడ్ విజువల్స్ ఎలా ఉన్నాయి అండ్ ప్రస్తుతం ట్రాఫిక్ ఎలా ఉంది అన్న విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. మరి అసలు మనం ఎక్కడ చూస్తున్నాం విజువల్స్, అలానే ఈ విజువల్స్ అని ఎక్కడ ఉన్నాయి అనేది మనం క్లియర్గా చూడాలంటే ఫస్ట్ మనం మ్యాప్లోకి వెళ్ళాలి. మరి మ్యాప్లోకి వెళ్దామా? చలో ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్కి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన ఇండియాలో సెకండ్ లార్జెస్ట్ ఎక్స్ప్రెస్ హైవే. ఈ ఎక్స్ప్రెస్ హైవే సూరత్ చెన్నై ఎక్స్ప్రెస్ వే. ఈ ఎక్స్ప్రెస్ హైవే ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే గుజరాత్లోని సూరత్లో స్టార్ట్ అయ్యి మన తమిళనాడులోని చెన్నైలో ఎండ్ అవుతుంది. దాదాపుగా 6 రాష్ట్రాలని కలుపుతుంది. ఈ ఎక్స్ప్రెస్ హైవేలో మీకైతే నేను కర్ణాటకలో వర్క్ చూపించాను, తెలంగాణలో వర్క్ చూపించాను, అండ్ అలానే మన ఆంధ్రాలో కర్నూలు దగ్గర వర్క్ చూపించాను. రీసెంట్గా నేనైతే మీకు చూపించిన వర్క్ మన కర్నూలులోని ఇంటర్చేంజ్ వర్క్ అవుతుంది కదా, డిఫరెంట్ ఇంటర్చేంజ్. ఈ ఇంటర్చేంజ్ వర్క్ని చూపించాను. ఈ రోజు వీడియోలో మీకు ఏం చూపించబోతున్నా అంటే మనం ఈ ఇంటర్చేంజ్ కదా, ఇంటర్చేంజ్ నుంచి ఇలా ముందుకు వచ్చిన తర్వాత మన కర్నూలు బైపాస్లో బయటకైతే వచ్చేస్తాం. బయటకు వచ్చిన తర్వాత నేషనల్ హైవే 40లో ఎంటర్ అవుతాం. నేషనల్ హైవే 40లో మనం అలా ముందుకు వెళ్తున్నప్పుడు ఎగ్జాక్ట్గా ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ దగ్గరలోని మీకైతే కంప్లీట్గా అక్కడ హైవే ఎలా ఉంది అండ్ అలాగే హైవేలో ట్రావెల్ చేస్తే ఎలా ఉంటుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అండ్ అలాగే ఆ దగ్గరలోనే చాలా కంపెనీస్ రాబోతున్నాయి. ఆ కంపెనీస్ గురించి మీకైతే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మనమైతే ఆల్మోస్ట్ ఓర్వకల్ దాకా వెళ్తాం. మీకు నేను ఓర్వకల్ని కూడా స్కైవేలో చూపిస్తాను. అండ్ అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఓర్వకల్ రాక్ గార్డెన్స్ అని చెప్పి, ఇది కూడా మీకు నేను స్కైవేలో చూపిస్తాను. మరి ఇవన్నీ స్కైవేలో చూడడానికి వెళ్దామా? చాలో ఫ్రెండ్స్, చూసారు కదా మ్యాప్ మీద మీకు చాలా క్లియర్గా చూపిస్తాను ఎగ్జాక్ట్గా మనకి ఏ ఏరియాలోని మనం విజువల్ చూడబోతున్నాం అనేది. అండ్ సూరత్ చెన్నై ఎక్స్ప్రెస్ హైవే కర్నూలు దాటిన తర్వాత ఎలా ఉంటుందో కూడా మీకు క్లియర్గా చూపించాను మ్యాప్ వ్యూలోని. ఇప్పుడు మీకు స్కై వ్యూలో విజువల్స్ని చూపించబోతున్నాను. మరి చూద్దామా? చలో ఫ్రెండ్స్, ప్రస్తుతం మనమైతే కర్నూలు దాటిన తర్వాత నేషనల్ హైవే 40లో ఉన్నాం. టువర్డ్స్ కడప వైపు వెళ్తున్నాం. సో ఇక్కడ మనకి క్లియర్గా కనిపించింది మైల్ స్టోన్లోని రాణిపేట 387 కిలోమీటర్లు, సోమేజులపల్లె 17 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి మనం ఒక 3 నుంచి 4 కిలోమీటర్లు వెళ్తే డైరెక్ట్గా ఓర్వకల్ వెళ్తాం. ఓర్వకల్ అనేది ఒక ఇంపార్టెంట్ లొకేషన్గా మారిపోతుంది మన ఇండియా మ్యాప్లో. ఎందుకంటే ఇక్కడ చాలా ఇండస్ట్రీస్ రాబోతున్నాయి. ఆ ఇండస్ట్రీస్ ఏంటనేది మనం ముందుకు వెళ్తూ తెలుసుకుందాం. ఇప్పుడు చూస్తుందైతే మీరు నేషనల్ హైవే 40 అలా మనం వెళ్ళామనుకోండి, ముందు చూస్తున్నాం కదవే, అలా మనం వెళ్తే కర్నూలు వెళ్తాం. అదే మనం వెనక్కి వెళ్ళామంటే టువర్డ్స్ కడప వైపు వెళ్తాం. నేషనల్ హైవే 40లోని ట్రాఫిక్ కొంచెం తక్కువగా ఉంటుంది, ఓవర్ ట్రాఫిక్ అయితే ఉండదు. సో అందుకే ఇది 4 లేన్ హైవేగా ఉంది. వన్స్ ఇక్కడ కూడా ట్రాఫిక్ అనేది పెరిగితే దీన్ని కూడా 6 లేన్ కన్వర్ట్ చేయొచ్చు. సో మీరు చూస్తున్నారు కదా, ఇదంతా చాలా ఖాళీ ల్యాండ్లా ఉంది. ఈ ల్యాండ్ మొత్తాన్ని డెవలప్ చేయబోతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ఏరియాలో 300 ఎకరాల్లోని ఒక డ్రోన్ హబ్ని అయితే పెట్టబోతున్నారు. ఈ డ్రోన్ హబ్ వరల్డ్లోనే లార్జెస్ట్ డ్రోన్ హబ్గా పేరుగాంచబోతుంది. ఈ డ్రోన్ హబ్ కోసం చాలా పనులు జరుగుతున్నాయి. ఇంకా మనకి ఈ ఏరియాలోనే చాలా కంపెనీస్ కూడా రాబోతున్నాయి. అందులో ముఖ్యంగా ఇండిచిప్స్ సెమీకండక్టర్స్ లిమిటెడ్ అండ్ ఇటోవా మైక్రో టెక్నాలజీ, ఈ 2 కంపెనీస్ కొలాబరేట్ అయ్యి ఓర్వకల్లో ఒక మెగా ఇండస్ట్రియల్ హబ్గా భారతదేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ సెమీకండక్టర్ సౌకర్యాన్ని సంయుక్తంగా స్థాపిస్తున్నాయి. అలానే ఇక్కడ ఎలక్ట్రికల్ వాహనాలు మరియు రెన్యూవబుల్ ఎనర్జీ కోసం సిలికాన్ కార్బైడ్ చిప్లపై రీసెర్చ్ చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపుగా 14,000 కోట్లు అయితే ఖర్చు అవబోతున్నాయి. సో ఇంత ఇన్వెస్ట్మెంట్ అక్కడికి రాబోతుంది. అలానే రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కూడా అక్కడ దాదాపుగా 768 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతుంది. ఇలా అక్కడ చాలా డెవలప్మెంట్స్ అయితే జరగబోతున్నాయి ఫ్యూచర్లో.
మీరు చూస్తున్నట్లయితే మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది మనం వెళ్తున్న హైవే అయితే. అండ్ ఇంకా ఈ లెఫ్ట్లో అయితే ఒక ఫ్యూయల్ బంక్ పెట్టబోతున్నారు అనుకుంటా. ఆ లెఫ్ట్లో మొత్తం మనకి వర్కే జరిగింది అక్కడ. అండ్ ఇంకా మనం చూస్తున్నట్లయితే మనకి లెఫ్ట్లో మొత్తం గుట్టలుగా ఉన్నాయి, అంటే రాళ్ళలా ఉన్నాయి. రైట్ సైడ్లో పంట పొలాల్లో కనిపిస్తుంది. అండ్ ఇంకా మనం అలా కొంచెం ముందుకు వెళ్ళామంటే ఆ లెఫ్ట్ సైడ్లో నుంచి మన కర్నూలు ఎయిర్పోర్ట్కి అయితే దారి ఉంటుంది. మన కర్నూలు ఎయిర్పోర్ట్ పేరు తెలుసు కదా, ఉయ్యలవాడ నరసింహారెడ్డి ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్కి మన విశాఖపట్నం నుంచి ఫ్లైట్స్ అయితే ఉంటాయి. మన వైజాగ్ నుంచి ఈ ఎయిర్పోర్ట్ వరకు నేను ఫ్లైట్ జర్నీ చేశాను. ఆ వీడియో మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో ఉంటుంది, మీరు చూసేయచ్చు. ఫ్లైట్ జర్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వైజాగ్ నుంచి కర్నూలుకి ఫ్లైట్ చాలా హైట్లోంచి వెళ్తూ కొంచెం కింద నుంచే వెళ్తుంది. ఆ హైట్లో వెళ్తున్నప్పుడు మనకి పైనుంచి కిందనున్న ప్రతి ఊరు కనిపిస్తూ ఉంటుంది. ఆ ఫ్లైట్ జర్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మీరు కనుక చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియో ఉంటుంది, ఖచ్చితంగా చూసేయండి. ఈ రైట్ సైడ్లో మనం చూస్తున్నట్లయితే ఒక హోటల్ మనకి కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకా మనం అలా ముందుకు వెళ్ళే కొద్దీ మనకి ఎయిర్పోర్ట్కి వెళ్ళే వే కూడా కనిపిస్తుంది. మీరు చూస్తున్నారు కదా, మీకైతే ఈ రూట్లో ఎంత ట్రాఫిక్ ఉంది అండ్ అలాగే వెహికల్స్ ఎలా వెళ్తున్నాయి అనేది మీకు క్లియర్ కనిపిస్తుంది. చాలా తక్కువ వెహికల్స్ వెళ్తూ ఉంటాయి ఈ హైవేలోని. మోస్ట్లీ అన్ని వెహికల్స్ కూడా నేషనల్ హైవే 44లోనే టువర్డ్స్ బెంగళూరు వైపు వెళ్తూ ఉంటాయి. ఈ హైవే కానీ అంటే మన సూరత్ చెన్నై హైవే ఉంది కదా, ఆ హైవే డెవలప్ అయిందంటే మోస్ట్లీ వెహికల్స్ ఇటుకో టర్న్ అవుతాయి. అప్పుడు ఈ హైవేని కూడా 6 లేన్గా చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వన్స్ ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అయిందంటే ఖచ్చితంగా ఆ రోడ్ని డెవలప్ చేయాలి అండ్ అలాగే రోడ్ లెన్స్ని కూడా ఇంప్రూవ్ చేయాలి. అలా చేస్తేనే ఆ రోడ్లో ట్రాఫిక్ అని తగ్గుతుంది, అలాగే ప్రమాదాలు కూడా జరగకుండా ఉంటాయి. మనమైతే వస్తాం ఎయిర్పోర్ట్ దగ్గరికి. అక్కడ మనకి లెఫ్ట్కి రోడ్ కనబడుతుంది చూసారా, అలా వెళ్తేనే మనం టువర్డ్స్ ఎయిర్పోర్ట్ వైపు వెళ్తాం. దీని వెనకాతల అంటే రైట్ సైడ్లో మీరు చూసుకోవచ్చు ఓర్వకల్లు రాక్ గార్డెన్ పార్క్ అయితే ఉంటుంది. ఈ రాక్ గార్డెన్ పార్క్ గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనం ఎయిర్పోర్ట్ రోడ్ని చూద్దాం. తర్వాత ఈ రాక్ గార్డెన్ చూస్తూ ఈ రాక్ గార్డెన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. మీకు కనిపించింది కదా, ఇదే మన ఎయిర్పోర్ట్ రోడ్ అనమాట. ఇంకా ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటాం. మీకు ముందు కనిపిస్తుంది కదా, ఆ లెఫ్ట్ అలా వెళ్ళామంటే మనకి చాలా క్లియర్గా కనబడుతుంది. అక్కడ మనం చూసుకోవచ్చు బోర్డు కూడా చాలా క్లియర్ కనిపిస్తుంది, మన ఎయిర్పోర్ట్కి వెళ్ళే రూట్ అని చెప్పి. అండ్ ఆ పక్కనే అక్కడ ఉయ్యలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహం కూడా ఉంటుంది. సో ఇంకా అలా మనం ముందుకు వెళ్ళామంటే రైట్ సైడ్లో మనకి ఒక వాటర్ బాడీ కనిపిస్తుంది అండ్ కంప్లీట్గా గుట్టలుగా కొండలు, చిన్న కొండలు కనబడుతున్నాయి. ఇదే ఓర్వకల్లు రాక్ గార్డెన్ పార్క్. ఈ ఓర్వకల్లు రాక్ గార్డెన్ పార్క్ అనేది కర్నూలు జిల్లాలో ఓర్వకల్ గ్రామానికి దాదాపుగా 3 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి సహజంగా ఏర్పడిన రాతి నిర్మాణాలు. ఓర్వకల్లు జిల్లా కేంద్రమైన కర్నూలు నుండి సుమారు 24 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కర్నూలు నుండి టువర్డ్స్ కడప వెళ్ళేటప్పుడు ఇవి మన ఎయిర్పోర్ట్ దగ్గరలోని ఓర్వకల్కి ముందు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. మీరు చూస్తున్నారు కదా, మీకు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో క్లియర్గా రాళ్ళని కనిపిస్తూనే ఉన్నాయి. ఇక్కడ గాజు పరిశ్రమలో విరివిరిగా ఉపయోగించే కార్డ్, సిలికా లాంటి ముడి పదార్థాలతో సహజ శిల్పాలు ఏర్పడ్డాయి. ఇక్కడ చాలా వరకు మూవీస్ కూడా తీశారంట. రాక్ గార్డెన్ లోని ఒక రెస్టారెంట్ ఉంది అండ్ అలాగే బోటింగ్ సదుపాయం ఉంది, కేవ్ మ్యూజియం ఉంది, ఇంకా పిక్నిక్ స్థలాలు, ఇంకా వసతి కోసం అంటే మనం అక్కడ ఉండడం కోసం రిసార్ట్స్ కూడా ఉన్నాయి. హరిత వాళ్ళవి అంటే మన ఏపీ టూరిజం వల్ల రిసార్ట్స్ కూడా అక్కడ ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు వీటిని మనం హ్యాపీగా విజిట్ చేయొచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను మన ఓర్వకల్లు రాక్ గార్డెన్ గురించి. ఇంకా మనం ముందు చూస్తున్నట్లయితే మనకు కనిపిస్తుంది కదా, అదే ఓర్వకల్లు ఊరు. సో అలా మనం ముందుకు వెళ్ళాలంటే ఊర్లోకి వెళ్ళొచ్చు అండ్ అక్కడ నుంచి అలా బైపాస్ ఉంటుంది. ఆ బైపాస్లో మనం డైరెక్ట్గా టువర్డ్స్ నంద్యాల వైపు వెళ్ళిపోవచ్చు. రేపటి వీడియోలో మీకైతే నేను నంద్యాల బైపాస్ చూపించబోతున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మిస్ అవ్వకుండా రేపటి వీడియోని కూడా చూసేయండి. సో మొత్తం మీరు చుట్టూ చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కనిపించదు, కానీ ముందునే ఎయిర్పోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకా మనం ఒక్కసారి ఈ ఓర్వకల్ రాక్ గార్డెన్ పార్క్ని చూసి ఆ తర్వాత వీడియోని అయితే ఎండ్ చేద్దాం. సో మీకు చూస్తున్నారు కదా, లెఫ్ట్లో రైట్లో మొత్తం డిఫరెంట్గా రాక్స్ అయితే ఉంటాయి. ఆ రాక్స్ అన్ని మీకు చాలా క్లియర్ కనిపించాయి అనుకున్నాను. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ రాక్స్ ఎలా ఉన్నాయి అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఫోటోషూట్స్ కానీ ఇంకా మూవీ షూట్స్ కానీ చాలా బాగుంటుంది. ఎవరైనా మరి ఈ ప్లేస్ని విజిట్ చేశారా, ఫస్ట్ టైం చూస్తున్నారా అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మీకైతే నేను కంప్లీట్గా చూపించాను నేషనల్ హైవే 40లోని ఎగ్జాక్ట్గా కర్నూలు దాటిన తర్వాత వే ఎలా ఉందనేది. అండ్ అలాగే సూరత్ చెన్నై ఎక్స్ప్రెస్ హైవే కూడా ఇలానే వెళ్తుంది. ఇక్కడ నుంచి కడప దాకా వెళ్ళి కడపలోని నేషనల్ హైవే 716తో కనెక్ట్ అవుతుంది. అలా అప్పుడు తిరుపతి వెళ్ళి తిరుపతి నుంచి టువర్డ్స్ చెన్నై వైపు ఆ హైవే అయితే వెళ్తుంది. సో ఈ సూరత్ చెన్నై హైవే గురించి మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే మన యూట్యూబ్ ఛానల్లో కంప్లీట్ వీడియో ఉంటుంది. ఆ వీడియో ద్వారా మీరు ఈ హైవే గురించి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. మరి చూశారు కదా నేషనల్ హైవే 40ని.
ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే మన సూరత్ చెన్నై ఎక్స్ప్రెస్ హైవేలోని కర్నూలు దాటిన తర్వాత హైవే ఎలా ఉంటుంది అండ్ అలాగే ఆ రూట్లో ట్రాఫిక్ ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్గా చూపించాను. ఈ రూట్లో వెహికల్స్ తక్కువ వెళ్ళినా కూడా ఓ రేంజ్ స్పీడ్లో వెళ్తాయి. సో ఈ రూట్లో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ట్రావెల్ చేశాను కాబట్టి ఇవన్నీ మీకు చెప్పగలుగుతున్నాను, లేకపోతే చాలా కష్టం చెప్పడం. ట్రావెల్ చేయకుండా ఆ ఎక్స్పీరియన్స్ చేర్చడం చాలా డిఫికల్ట్. అంటే చేంజ్ చెప్పాలనుకున్నా, కానీ ట్రావెల్ చేసిన ఎక్స్పీరియన్స్తో చెప్తే అది ఒక లెవెల్లో ఉంటుంది. సో అందుకే ట్రావెల్ చేసి మీకు ఏదైనా చెప్తున్నాను. సో నేనైతే వీడియోని ఎక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.